హాయ్ ఫ్రెండ్, ఇవాళ మార్చి 24 కదా. మార్చి 24 అంటేనే మరి చాలా ముఖ్యమైన రోజు. ఎందువల్ల చూద్దామా? 24 మార్చి 2020 కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు. ఇది మార్చి 25 నుండి అమల్లోకి వచ్చింది. కోవిడ్-19 వ్యాప్తి అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్వీయ నిర్బంధ చర్యగా మార్చి 24, 2020 భారతదేశంలోని మొత్తం 1.3 బిలియన్ల అంటే 130 కోట్ల జనాభాను ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ నిలిపేసి ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనది. మొదట మార్చి 25 నుండి 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ అని ప్రకటించిన తర్వాత ఈ లాక్డౌన్ను పలుమార్లు పొడిగించారు. సామాజిక దూరం పాటించడం అంటే సోషల్ డిస్టెన్సింగ్, ప్రజల కదలికలను పరిమితి చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడం, వైరస్ గొలుసును పెంచడం, ఆసుపత్రులు, ఐసీయూలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్ల వంటి వైద్య సదుపాయాలను సిద్ధం చేయడం, కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచి వ్యాధిగ్రస్తులను గుర్తించడం, ప్రజల్లో వైరస్ పట్ల సంపూర్ణ అవగాహన కలిగించడం, ఎస్ఎంఎస్, శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ లాంటి నివారణ చర్యలను పాటించాలని ప్రజలకు సూచించడం లాక్డౌన్ యొక్క ముఖ్య ఉద్దేశం.